హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇవాళ ఒక మంచి కథ, ఆషాఢభూతి కథ విందాం. ఒక సన్యాసి ఉండేవాడు. పేరుకు సన్యాసే కానీ సంసార వ్యామోహాలు తీరనివాడు. ధనమంటే మిక్కిలి ప్రాణము. అందుకే వెళ్ళిన ప్రతి చోట ఏవో ఉపదేశాలు చేసి అక్కడి వాళ్ళు ఇచ్చిన ధనమును వద్దు వద్దంటూనే మూటగట్టుకునేవాడు. చివరికి సరి అయిన ఆహారం కూడా తినకుండా ఎంతో ధనాన్ని దాచుకున్నాడు. అలా సంపాదించుకున్న ధనాన్నంతటినీ ఒక చిరిగిన కంబలి లోపల రహస్యంగా దాచి ఉంచాడు. చూసేవారికి అది కంబలి వలె కనిపిస్తుంది, కానీ నిజానికి అది ఆ సన్యాసి ధనాగారం. ఒకసారి ఆ సన్యాసి ఒక ఊరుకు పోయి అక్కడ ఉపదేశ అనంతరం గ్రామస్తులు ఇచ్చిన ధనాన్ని స్వీకరించి కొద్ది దూరంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఎవరూ లేకుండా చూసి తన కంబలని తెరిచి ఆ రోజు సంపాదించిన ధనాన్ని అందులో దాచుకొని కాసేపు ఆ ధనరాశులను చూస్తూ గడిపి తరువాత యథావిధిగా ఆ కంబలిని తన దగ్గర భద్రంగా దాచుకుని హాయిగా నిద్రపోయాడు. ఈ వ్యవహారాన్నంతటిని ఆ సమీపంలోని ఆషాఢభూతి అనే దొంగ చూశాడు. మరునాటి ఉదయమే వాడు సన్యాసి వలె వేషం మార్చుకొని వచ్చి, స్వామి, నా పేరు ఆషాఢభూతి. మీ ఉపదేశాలను విని నేను ఎంతో ఆనందించాను. మీ వంటి జ్ఞానవంతులకు శిష్యునిగా ఉండాలని నా చిరకాల వాంఛ. తమరు దయచేసి నా కోరికను కాదనకండి అంటూ ప్రార్థించాడు అతి వినయంగా. డబ్బు ఖర్చు లేకుండా తనకి సేవ చేసేందుకు ఒకడు దొరికాడని సంతోషిస్తూ సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి ఆషాఢభూతి ఎంతో వినయం నటిస్తూ సన్యాసికి కాళ్ళు పట్టడం, ఒళ్ళు పట్టడం, విసరడం, ఇలా ప్రతి విషయంలోనూ ఆయనకు శ్రమ లేకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో సన్యాసి తనను పూర్తిగా నమ్మేలా ధనమంటే ద్వేషం చూపిస్తూ ధనం చూడగానే విసిరి కొడుతుండేవాడు. ఆషాఢభూతి ప్రవర్తన చూసిన ఆ సన్యాసి, వీడికి డబ్బంటే అసలు వ్యామోహం లేదు, వీడితో నాకు ప్రమాదం లేదు అనుకొని అప్పుడప్పుడు ఆ కంబలిని వాడికి మోయడానికి ఇచ్చేవాడు. ఆషాఢభూతి కూడా అందులో ఏముందని అడగకుండా గురువాజ్ఞను పాటించే శిష్యుని వలె నటించసాగాడు. ఆ గురు శిష్యుల జంట ఎన్నో ఊళ్ళు తిరిగారు. ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి నుండి తిరిగి వస్తుండగా, స్వామి, ఈ గడ్డిపోచ నా పంచెకు అంటుకొని ఉంది. పరాయి సొమ్ము గడ్డిపోచ అయినా నాకు అవసరం లేదు. మీరు నడుస్తూ ఉండండి, నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తా అంటూ ఆషాఢభూతి పరిగెత్తుకుంటూ వెనక్కు వెళ్ళి కొద్దిసేపు ఆగి వచ్చాడు. అంతే, ఆ సన్యాసికి వాడి మీద ఎక్కడ లేని నమ్మకం కుదిరిపోయింది. ఇంకా అదను కోసం ఎదురు చూడసాగాడు ఆషాఢభూతి. ఒకనాడు ఒక గ్రామానికి వెళ్ళి వస్తున్న సన్యాసి సాయంత్రం కావడంతో సంధ్యావందనం నిమిత్తం ఆషాఢభూతికి తన ఒంటిపైనున్న కంబలి, కమండలం, దండం ఇచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి సంధ్యావందనం పూర్తి చేసుకొని తిరిగి చెరువు గట్టు మీదకు వచ్చాడు. గట్టు మీద ఆషాఢభూతి లేడు, తన బొంత కూడా లేదు. డబ్బులున్న సన్యాసి బొంతను తీసుకొని మరొక ఊరు ఉడాయించాడు ఆషాఢభూతి. అయ్యో, ఎంత నమ్మకంగా నటించి నా సొమ్మును దొంగులించుకుపోయావు కదరా, నీ నక్క వినయాలు చూసి మోసపోవడం నా తప్పు అంటూ దుఃఖించాడు ఆ సన్యాసి. కథ నచ్చిందా ఫ్రెండ్స్? ఇట్లాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.